వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. నమస్తే సార్. సో జగన్మోహన్ రెడ్డి అలాగే లోకేష్ మధ్య మాటల వివాదం అయితే జరుగుతుంది ఈ 10th పరీక్షల గురించి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరికీ కూడా మార్కులు ఇవ్వడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి. అంటే 10th పరీక్షల నిర్వహణ ఫెయిల్ అయింది, చాలామంది విద్యార్థుల భవిష్యత్తుతో మీరు ఆడుకున్నారు అనే రకంగా ఆయన కామెంట్స్ చేశారు. పూర్తిగా విఫలమయ్యారంటూ చెప్పారు. దానికి లోకేష్ గారు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అండ్ 10వ తరగతి పేపర్లు ఎత్తికెళ్ళిపోయారు ఒక టైంలో అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి అంటే యాక్చువల్గా ఇది చూస్తే కొంచెం స్థాయిని తగ్గించుకొని చేసినటువంటి విమర్శలు కూడా కొన్ని కనిపిస్తాయి. రెండోది ఒకటి, మొదట ఈ వివాదాన్ని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రతి దాంట్లో ఆయన ట్విట్టర్ వేదికగా జరిగింది. ఇది ఈ మొత్తం అంతా ఈ ఫైట్ అంతా ట్విట్టర్ వేదికగా జరిగింది. ఆయన అంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ మూల్యాంకనాలని ప్రస్తావిస్తూ మాట్లాడారు. మాట్లాడితే దానికి మూల్యాంకనం అనగానే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ మధు మీద బుక్ అయినటువంటి కేసు, వాటి చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం, అది కూడా ఖచ్చితంగా కోట్ చేస్తూ లోకేష్ మాట్లాడుతూ దాంతోపాటు చిరకాలంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటి, 10th చదివేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద ఉన్నటువంటి ఒక కారులో ఆయన ప్రశ్నాపత్రాలు ఎత్తుకుపోయి లీక్ చేయడానికి ప్రయత్నించారు, అది కేసు బుక్ అయింది అంటూ తెలుగుదేశం చాలా కాలం నుంచి ఈ ఆరోపణ చేస్తుంది. ఆయన దాన్ని కూడా ప్రస్తావించి ఈ అంశాన్ని మరింత జటిలం చేశారని చెప్పక తప్పదు. అంటే జటిలం అనే పదం చాలా చిన్నది. రాజకీయపరమైనటువంటి వేడి వాతావరణం అయితే క్రియేట్ చేశారు. ఈ క్రియేట్ చేసినటువంటి వేడి వాతావరణంలో వచ్చినటువంటి ఈ ప్రక్రియలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆరోపణలు చూస్తే, ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసింది, అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా అంటే లేపినటువంటి అంశం ఏంటి, మూల్యాంకనంలో లోపాలంటే అవతల పక్క టీడీపీ నుంచి రెడీగా ఉన్నాయి విమర్శలు. ఏంటి, హాయ్లాండ్లో మన ఎవరు వాచ్మెన్లతోటి పేపర్లు దిద్దిచ్చారు అనేటటువంటి విమర్శ కూడా చేస్తుంది. తెలుగుదేశం గతంలో చేసింది, ఇప్పుడు చేస్తుంది. అట్లాగే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద బుక్ అయినటువంటి కేసు, ఆ కేసుకు సంబంధించిన అంశంలో పరీక్షల నిర్వహణలో మన ఏపీఎస్సీ పరీక్షలకి సంబంధించినటువంటి అంశంలో దాని చుట్టూ ఉన్నటువంటి వివాదంలో చాలా కీలకమైంది మూల్యాంకనం గురించి కూడా మాట్లాడినటువంటి సందర్భం. మూల్యాంకనం చుట్టూ జరుగుతున్నటువంటి ఈ వివాదం ఇంతటితో ఆగకుండా మరింత జటిలం అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మార్కులను చూస్తే ఖచ్చితంగా అంటే దాన్ని కూడా కోట్ చేస్తూ మూల్యాంకనం సరిగా చేయటం రాని వాళ్ళు ఇస్తే ఇట్లాగే ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ మొత్తం లో ఒకటైతే క్లియర్, పరీక్షల నిర్వహణ, పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాల మూల్యాంకనం, వీటన్నిటి చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదంలో అంశాలు అయితే భవిష్యత్తులో మరింత జటిలం అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి లోకేష్ మధ్య జరిగినటువంటి ఈ చర్చ ఏదైతే ఉందో, ట్విట్టర్ వేదికగా జరిగినటువంటి ఈ చర్చ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, సహజంగా బయట నుంచి చూసే వాళ్ళకి మనకి అనిపిస్తుంది ఇది ఏదో వాద వివాదంగా ఉంది. ఇది వాద వివాద స్థాయిని దాటి, వ్యక్తిగత విమర్శల స్థాయిని దాటి, పరస్పర ఆరోపణల స్థాయిలు దాటి మరొక రూపం తీసుకుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి, దీనికి ఎక్కడ పరిష్కారం వస్తుంది అంటే రాజకీయమే పరిష్కారం చేస్తుంది. రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎడ్యుకేషన్ చుట్టూ, విద్యా మూల్యాంకనం చుట్టూ ఖచ్చితంగా తిరగటం అయితే ఖచ్చితంగా అంటే మంచి పరిణామం కాదని చెప్పడం మాత్రం తప్పదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా అంశాలు ఉన్నప్పటికీ దీని గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. అదే విద్యా వ్యవస్థ, అదే అంటున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులకు సంబంధించిన సెన్సిటివ్ అయిన విషయం కాబట్టి, అది అంటే ఎమోషన్స్కి సంబంధించిన సబ్జెక్ట్. ఎమోషన్స్కి సంబంధించిన సబ్జెక్టులో రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు ఆశాజనకం అయితే కాదు అని చెప్పక తప్పదు. అది ఎటు టర్న్ తీసుకుంటుంది, ఇంకా మరింత జటిలం అవుతుందా అంటే అయ్యేలాగానే కనిపిస్తుంది అని చెప్పక తప్పదు. అంటే లోకేష్ ఇచ్చినటువంటి కౌంటరు, దాన్ని వైసీపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, వైసీపీ రియాక్ట్ అయ్యేటటువంటి క్రమంలో లోకేష్ చేస్తున్నటువంటి ప్రత్యేకమైన విమర్శలు, అవి చిరకాలంగా టీడీపీ చేసినటువంటి విమర్శలే. ఆ విమర్శల్ని కొట్టివేయడానికి, ఆ విమర్శలకి అసలు దానికి
అంటే బేస్ లేదు అని చెప్పడానికి వైసీపీ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. ఈసారి